నువ్వు నమ్మిన పరమేశ్వరుడు ఎక్కడున్నాడు చూపించు. ఆయన అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఏమిటన్నా ఈ పిచ్చి మాట, ఎక్కడున్నాడంటావేమిటన్నా? పాలల్లో నెయ్యి ఎక్కడుంటుంది? పాలంతటా ఉంటుంది. అలాగే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు వేలు ఇలా పెట్టి ఇలా తిప్పి ఎక్కడ ఆపుతాడో తెలియదు. ఎక్కడైనా ఆపచ్చు. ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రాలేదనుకోండి, తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. వచ్చాడనుకోండి, పరమప్రసన్నుడై కనబడ్డాడు అనుకోండి, ఇదిగోరా నేను ఉన్నానన్నాడు అనుకోండి, బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి ఇచ్చిన మాట పోతుంది. ఎందుకని? తను రావడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడి వధ అయిపోవాలి. హిరణ్యకశిపుడి వధ అయిపోవాలంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. రాత్రి కాదు, పగలు కాదు, తడిసిపోయింది కాదు, ఎండిపోయింది కాదు, పైన కాదు, కింద కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, ఏదో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత కాదు, ప్రాణం ఉన్న దాంతో కాదు, ప్రాణం లేని దాంతో కాదు, ఇన్ని మినహాయింపులు అడిగాడు బ్రహ్మగారిని.